హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 15వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే పోషణ్ అభియాన్లో ఏపీ భేష్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. సో పోషణ్ అభియాన్ స్కీమ్ అని చెప్పేసి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగిందండి. సో ఈ యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి మీ అందరికీ ఐడియానే ఉంటుందండి. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి స్టేట్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క పనితీరు ప్రకారంగా కొన్ని స్టేట్స్కి ర్యాంక్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఏ స్టేట్ అనేది ఈ యొక్క స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏ స్టేట్ అనేది ఈ యొక్క స్కీమ్లో వెనకడుగు పడి ఉంది, సో దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతుందని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో చూసుకున్నట్లయితే మనము జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకున్న ఏపీ అని చెప్పేసి, సో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర అని చెప్పేసి, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి గుజరాత్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో నీతి ఆయోగ్ ప్రకారం ఈ యొక్క డేటాను తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్ అనేది మనకి 2018వ సంవత్సరంలో స్థాపించబడింది. సో 2018లో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి మోడీ గారు. సో ఏంటి అంటే ఎవరైతే 6 సంవత్సరాల లోపున్న బాలబాలికలు కానివ్వండి, అదేవిధంగా మధ్య వయసులో వాళ్ళకి కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్కి కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళకి బలమైన ఆహారాన్ని అందించడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. సో మీ అందరికీ ఐడియానే ఉంటుంది. సో అంగన్వాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎగ్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, చెకీస్ కానివ్వండి, సో ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. సో ఇవన్నీ కూడా మనకి పోషణ్ అభియాన్, సో పోషణ్ అభియాన్ స్కీమ్లో భాగంగానే వీటిని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క స్కీమ్లోనే సో మనము ఐసిడిసి అని చెప్పి చెప్తామండి. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్, సో ఐసిడిపి లేదా ప్రోగ్రామ్ అని చెప్పి చెప్తామండి. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, సో అదేవిధంగా ప్రధానమంత్రి మాతృ వయో వందన యోజన కానివ్వండి, సో అదేవిధంగా మనకి కిషోరా బాలిక కానివ్వండి, సో మనకి కిషోరా బాలిక కానివ్వండి. సో ఈ స్కీమ్స్ మొత్తంకి మనకి న్యూట్రిషన్ లెవెల్స్ను ప్రొవైడ్ చేసే స్కీమ్ ఏదంటే అంబరిల్లా కింద మనకి ఒక పోషణ్ అభియాన్ స్కీమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది 2018లో స్థాపించడం జరిగిందండి. సో దీన్ని ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలలో ఈ యొక్క నీతి ఆయోగ్ పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అని చెప్పేసి 3 కేటగిరీస్గా డివైడ్ చేసింది. సో దాంట్లో పెద్ద రాష్ట్రాల జాబితాలో చూసినట్లయితే మనం ఫస్ట్ ప్లేస్ అనేది మనకి మహారాష్ట్ర ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, సో నెక్స్ట్ అనేది మనకి గుజరాత్ ఉండడం జరిగిందండి. సో రేపు ఖచ్చితంగా రేపు రాబోయే ఎగ్జామ్లో ఆ 3 టాప్ 3లో ఉన్న స్టేట్స్ అంటే రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి అడగొచ్చు. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందండి. సో లాస్ట్ టైం గత కొన్ని ఎగ్జామ్స్లో ఇలా అడగడం జరిగింది, 3 రాష్ట్రాలు ఏంటివి అని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క స్కీమ్లో చిన్న రాష్ట్రాలండి, మనకి ఇవి మనం పెద్ద స్టేట్స్ అని చెప్పాము. సో చిన్న రాష్ట్రాలకు సంబంధించి చూసినట్లయితే మనము ఫస్ట్ వచ్చేసరికి మనకి సిక్కిం అండి. సో సిక్కిం అనేది ఈ యొక్క స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో మా యూటీలో అంటే యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ స్కీమ్ని మనము దాద్రా నాగర్ హవేలీ అండ్ దామన్ దయ్యు అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉంటుందండి. సో దాద్రా నాగర్ హవేలీ, దామన్ దయ్యు అనేది యూనియన్ టెరిటరీలో ఫస్ట్ ప్లేస్గా ఉంది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో. సో చిన్న రాష్ట్రాలలో విభాగంలో అయితే మాత్రం సిక్కిం అనేది ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో ముందు వరుసలో ఉంది. సో పెద్ద రాష్ట్రాలలో టాప్ 3 స్టేట్స్ ఏమైనా ఉన్నాయంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ని వరస్ట్ పర్ఫార్మెన్స్ అండి, అంటే ఈ స్కీమ్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చెయ్యని రాష్ట్రాలలో మనకి ఒక 2 రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగిందండి. సో అవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో అవి చూసినట్లయితే మనము పంజాబ్ అని, సో మనకి ఒకటి పంజాబ్ అండ్ బీహార్ అండి. సో మనకి బీహార్ అనేవి వరస్ట్ పర్ఫార్మెన్స్ అండి. సో మనకి వరస్ట్ పర్ఫార్మెన్స్ ఈ స్కీమ్ని పెద్దగా ఇంప్లిమెంట్ చేయటం లేదని చెప్పేసి ఫస్ట్ పంజాబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. సో నీకు ఇలా ఓవరాల్గా కాన్సెప్ట్ తెలిసినప్పుడు మాత్రమే మన ఎగ్జామ్లో ఎలా అడిగినా బిట్టు పెట్టగలుగుతాం, గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్లో భాగంగా మనం చూసినట్లయితే మొత్తం దగ్గరగా పెద్ద రాష్ట్రాలను కలుపుకుంటే ఒక 12 రాష్ట్రాలు అనేవి 70% ఈ యొక్క స్కోర్ని సాధించినాయి. అంటే పర్లేదు ఈ స్కీమ్ని బాగా రన్ చేస్తున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో పర్లేదు బాగానే రన్ చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. మొత్తం 19 పెద్ద స్టేట్స్ని కన్సిడర్ చేస్తే దాంట్లో ఒక 12 రాష్ట్రాలు 70% కంటే ఎక్కువగానే మెరుగ్గా పనిచేస్తున్నాయని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టాప్
టాప్ 3 స్టేట్స్ గుర్తుంచుకోండి అండి. సో దట్ ఈస్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే హర్ ఘర్ జల్, సో మీ అందరికి ఐడియా ఉంటుందండి, జల జీవన్ మిషన్లో భాగంగా హర్ ఘర్ జల్ ఈ స్కీమ్ని ఫస్ట్ 100% అచీవ్ అయిన స్టేట్ ఏంటి అని చెప్పేసి మీరు అందరూ కరెంట్ అఫైర్స్లో చదివే ఉంటారు. దట్ ఈస్ గోవా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా యూనియన్ టెరిటరీ అయితే మాత్రం మనము దామన్ దయ్యు అని చెప్పేసి, దాద్రా నాగర్ హవేలీ దామన్ దయ్యు అని చెప్పేసి మీరు చదువుకునే ఉంటారండి. అది హర్ ఘర్ జల్. ఇది వచ్చేసరికి పోషణ్ అభియాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పర్యాటకుల భద్రతకు టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనము ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లాంచ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకి టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు అండి, టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు అంటే ఏదైతే పర్యాటక ప్రాంతంలో కానివ్వండి లేదా ఆధ్యాత్మికమైన ప్రాంతాలలో కానివ్వండి, సో ఇలాంటి టూరిస్టుల మేరకు ఇప్పుడు మధ్య దాడులు జరుగుతూ ఉన్నాయండి. సో ఈ దాడులను అరికట్టడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మనకి టూరిస్ట్ పోలీస్ స్టేషన్ అనేవి తీసుకురావడం జరిగింది. సో వీటిని మొత్తం 20 అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఎన్ని టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు అంటే 20 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఈ 20ని మనకి ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. సో వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. మొత్తం 20 స్టేషన్లు టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఒక అవేర్నెస్ కోసం ఇవ్వడం జరిగిందండి. సో విశాఖపట్నం జిల్లాలో కానివ్వండి, కాకినాడ జిల్లా కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏదైతే మనకి నెల్లూరు జిల్లా కానివ్వండి, కర్నూలు, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, సత్యసాయి జిల్లా. సో ఈ డిస్ట్రిక్ట్స్లో మేము పోలీస్ స్టేషన్ యొక్క టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏవైతే ఇప్పుడున్న పోలీస్ స్టేషన్లకి ఇవి అనుబంధంగా పనిచేస్తాయి అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో బాగా గుర్తుంచుకోవాలి. రేపు రాబోయే మనకి మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వము టూరిస్ట్ పోలీస్ స్టేషన్లో నెలకొల్పింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతాడండి. కింద ఆప్షన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అని చెప్పేసి అడగవచ్చు. లేదా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మొత్తము ఎన్ని టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు స్థాపించింది అని అడగొచ్చండి. కింద ఆప్షన్స్లో 10, 12, 15, 20 అని చెప్పేసి అడగొచ్చు. సో ఎట్లయినా గుర్తుంచుకోవాలి, మొత్తం 20 పోలీస్ స్టేషన్లు, మొత్తం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు మొత్తం 20 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వర్చువల్గా మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని వర్చువల్ రూపంలో లాంచ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ అనగానే గత 3-4 నెలలకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఇలాంటివండి. సో ఇలాంటి కొన్ని స్కీమ్స్ని కానీ కొన్ని యాప్స్ కానీ తీసుకురావడం జరిగింది. సో మనం చూసినట్లయితే ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. ఏదైతే రాష్ట్రంలో గంజాయి సాగు ఉంటుందో దాని అక్రమ రవాణాను కానివ్వండి, గంజాయి సాగును నిర్మూలించడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఆపరేషన్ పరివర్తన్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఆపరేషన్ పరివర్తన్, సో మనకి ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగిందండి. సో అదేవిధంగా ఎందుకు ఇదంటే గంజాయి సాగును నిర్మూలించడం కోసం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ ఆఫీస్ అని చెప్పేసి, సో ఆఫీస్ అండి, ఈ ఆఫీస్ అని చెప్పేసి ఒకటి పోర్టల్ తీసుకురావడం జరిగిందండి. సో మనకి ఈ ఆఫీస్, సో మనకి రీసెంట్గా ఈ ఆఫీస్ అని యొక్క పోర్టల్ని ఎవరు తీసుకొచ్చారు అంటే మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి. సో యాక్చువల్గా ఇది 2014 డిసెంబర్లోనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది. బట్ ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రము కొంత వెనకబట్టడం జరిగిందండి. సో తెచ్చాంలే కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేది 2023 జనవరి 1వ తారీఖు నుంచి అండి. సో 2023 జనవరి 1వ తారీఖు నుంచి ఈ యొక్క పోర్టల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అండి. సో ఈ యొక్క పోర్టల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ఒక ఫైల్ని వేరే ఆఫీస్కి సెండ్ చేయాలి అంటే అంతకుముందు మనం ఫిజికల్ ఫార్మేట్లో పంపించేవాళ్ళం అండి. సో ఈ ప్రాసెస్లో కొంత లేట్ అవటం కానివ్వండి, కొంత అక్రమాలు జరగడం కానివ్వండి జరుగుతూ ఉన్నాయి. అంటే ఫోర్జరీ సైన్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని అరికట్టడం కోసము ఈ యొక్క ఈ ఆఫీస్ అనే వ్యవస్థ తీసుకురావడం జరిగిందండి. సో దీని ద్వారా మనము ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక కలెక్టరేట్కి ఒక ఫైల్ పంపించాలంటే త్రూ వర్చువల్గా ఈ యొక్క ఆఫీస్ను ఉపయోగించుకొని ఇక్కడ ఫైల్ని అక్కడికి సెండ్ చేస్తారు. సో అక్కడి నుంచి అక్కడ ఏదైతే మనకి హయ్యర్ అథారిటీస్ ఓకే చేసిన తర్వాత ఒకసారి రివ్యూ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి పంపించాలంటే అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తారు. త్రూ మనకి నెట్ ద్వారా పంపిస్తారండి. సో దీనివల్ల టైం సేవ్ అవుతుంది, మనకి పారదర్శకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ ఆఫీస్, సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి 2023 జనవరి 1 నుంచి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదే
మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి బేస్ పోలీస్ కన్వెన్షన్ అని చెప్పేసి ఒకటి ఉందండి. సో మనకి బేస్ పోలీసింగ్ కన్వెన్షన్ అని చెప్పేసి మనకి ఈ యొక్క బేస్ పోలీస్ కన్వెన్షన్ వ్యవస్థను ఫస్ట్ ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క బేస్ కన్వెన్షన్ ఈ పోలీసింగ్ అంటే ఏదైతే ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయో వాటిలో కొన్ని అటువంటి ఎఫ్ఐఆర్ చేస్తారండి. సో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో కొంత లేట్ అవుతుందండి. సో దీన్ని నివారించాలనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ చేసి దాంతోపాటుగా ప్రాపర్ ఎవిడెన్స్ను సేకరించడం కోసం అండి. అంటే మనకి జిల్లా స్థాయిలో ఎస్పీ దగ్గర నుంచి కింద ఎస్ఐ వరకు ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ సో మనకి పకడ్బందీగా కలెక్ట్ చేసి సో ఎఫ్ఐఆర్ని జత చేసి ఆ కేసుని త్వరగా పరిష్కరించే ఉద్దేశంతో మనకి బేస్ కన్వెన్షన్ పోలింగ్ సిస్టమ్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. సో అదేవిధంగా మనం రీసెంట్గా చూసినట్లయితే మనకి ఏదైతే అగ్ని యాప్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకురావడం జరిగిందండి. సో మనకి అగ్ని యాప్ అని చెప్పేసి మనకి హోమ్ మినిస్ట్రీ గారు రీసెంట్గా చేయడం జరిగిందండి. ఏదైతే మనకి అగ్నిమాపక అనుమతులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో జస్ట్ 2 డేస్లోనే అండి, జస్ట్ 2 డేస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమా హాల్ కట్టాలి అంటే దానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి పర్మిషన్ తెచ్చుకోవాలి. సో ఈ టైంలో కొంత ఫిజికల్గా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పేసి మనకి ఎవరైతే ఇలాంటి అనుమతులు కావాలో అగ్నిమాపక సంబంధించి అనుమతులు కావాలో సో దీన్ని ఈ యొక్క యాప్లోకి వెళ్ళి ఈ యొక్క అగ్ని యాప్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే వాళ్ళు వితిన్ 1 or 2 డేస్లో పర్మిషన్ ఇస్తారు అని చెప్పేసి మనకి రీసెంట్గా హోమ్ మినిస్ట్రీ గారు ఈ యొక్క యాప్ను లాంచ్ చేయడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క అగ్ని యాప్ కూడా మన రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి పాస్ బార్ ఎక్కువ ఉంటుందండి. సో అగ్ని యాప్ అంటే కూడా మన అబ్రేషన్ గుర్తుంచుకోవాలి. సో మనకి ఆటోమేటెడ్ గవర్నెన్స్ నో అబ్జెక్షన్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి చెప్తామండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి ఏదైతే ఈ యొక్క అగ్ని యాప్ ఉంటుందో ఇది అగ్నిమాపక సిబ్బంది కోసం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి అనుమతులు కావాలో దీనికోసం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రీసెంట్గా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు అంతకుముందు వాళ్ళ చేతుల్లో కానీ అంటే వాళ్ళ పాకెట్స్లో 500 రూపీస్ వరకు ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఒక రూల్ అయితే ఉండేది. ఇప్పుడు అది మార్చి ఆ రూల్ని 1000 రూపీస్ వరకు ఉండండి, మనకు ఒక 1000 రూపాయల వరకు మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క పాకెట్స్లో ఉంచుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక రూల్ రావడం జరిగిందండి. సో ఏదైతే కొన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఎస్పెషల్లీ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని కానివ్వండి, సెక్రటరీలో పనిచేసే ఉద్యోగులు కానివ్వండి, సో వాళ్ళ దగ్గర బల్క్ ఆఫ్ అమౌంట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఎప్పుడు ఉండకూడదండి. అది మ్యాక్సిమం 500 రూపీస్ మాత్రమే వాళ్ళ పాకెట్స్లో ఉండాలి. సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అనేది 1000 రూపీస్ వరకు ఉంచుకోవచ్చు అని చెప్పి చెప్పింది. సో అదేవిధంగా మనకి ఏదైనా పర్యటనలో ఉన్నప్పుడు మాత్రము దగ్గరగా 10,000 రూపీస్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక జీవో అయితే తీసుకురావడం జరిగింది, అది కూడా గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకి పౌర సరఫరాల సేవలకు సంబంధించి కూడా మనకి రీసెంట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకురావడం జరిగిందండి. సో 1967 అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వినియోగదారులు ఏమైనా ఇబ్బందులు పడినా కానివ్వండి, సో అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడం కోసం కానివ్వండి, అదేవిధంగా మనకి తూనికలు కొలతలు సో మిషన్స్ అంటారండి, వేయింగ్ మిషన్స్, అక్కడ ఏమైనా అక్రమాలు జరిగినా కానివ్వండి, సో వీటి మీద మనం ఫిర్యాదు చేయడానికి మనకి 1967 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకురావడం జరిగింది మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలు. సో ఈ రోజు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే టూరిస్ట్ పోలింగ్ స్టేషన్లో అని చెప్పేసి మొత్తం 20ని ప్రారంభించడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎయిర్ ఇండియా 470 కొత్త విమానాలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఎయిర్ ఇండియా అని చెప్పేసి. సో ఈ యొక్క ఎయిర్ ఇండియా సంబంధించి మొత్తం 470 కొత్త విమానాలు కొనబోతున్నారండి. సో మీ అందరికీ తెలిసే ఉంది టాటా ఎయిర్లైన్స్ అని చెప్పేసి మనకి ఫస్ట్ స్టార్టింగ్లో టాటా ఎయిర్లైన్స్ అనే పేరుతో వీటిని లాంచ్ చేయడం జరిగిందండి. సో ఆ తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని బై చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ టాటా వాళ్ళ చేతికి ఇది వెళ్ళిపోయింది. సో ఇది చరిత్ర మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క ఎయిర్ ఇండియా అనేది ఏదైతే ఎయిర్ బస్ సంస్థ, ఇది ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి. ఈ సంస్థ నుంచి 250 విమానాలను కొనుగోలు చేయాలని చెప్పేసి ఎంఓయూ కుదుర్చుకున్నారు. అదేవిధంగా బోయింగ్ అని చెప్పేసి ఇది అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ. సో దీని నుంచి 220 విమానాలను బై చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మొత్తం వీటి యొక్క విలువ ఆర్డర్ 6.40 లక్షల కోట్లు అని చెప్పేసి సో $80 బిలియన్ ఉంది వీటి యొక్క మొత్తం ఆర్డర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో రేపు మనకి రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని గురించి ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎయిర్ ఇండియా వాళ్ళు ఏ 2 కంపెనీస్ నుంచి రీసెంట్గా 470 కొత్త విమానాలు కొనుగోలు చేయాలని చెప్పేసి
ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని చెప్పేసి అడగొచ్చండి. సో అప్పుడు మనం ఎయిర్ బస్ నుంచి 250, అదేవిధంగా బోయింగ్ నుంచి 220 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు మనకి ఏదైతే 2025 నాటికండి, సో మనకి 2025 నాటికి భారతదేశంలో మొత్తము 220 కొత్త విమానాశ్రయాలను మేము నెలకొల్పుతాము అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. సో దాంట్లో భాగంగానే ఇలాంటి ఒప్పందాలన్నీ జరిగినాయని చెప్పేసి, సో ఇలా జరగడం వల్ల ఆ భారత ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఈరోజు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ ఎయిర్ ఇండియా ప్లేస్లో మనము ఏదైతే మనకి ఈ యొక్క ఎయిర్ ఇండియా హెడ్ అండి, సో మనకి ఎయిర్ ఇండియా సీఈఓగా ఎవరున్నారు అని ఒకసారి చూద్దామండి. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో కూడా మనకి రైట్ సైడ్ వచ్చేసరికి వాళ్ళ పేర్లు ఇచ్చేసి ఇటు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఫేస్బుక్ సీఈఓ ఇచ్చి ఆప్షన్ పెట్టడం, అదేవిధంగా వాట్సాప్ హెడ్ ఇచ్చి మనకి ఇవ్వటం, అదేవిధంగా టాటా కంపెనీకి సంబంధించి సీఈఓ ఇచ్చి అది ఏ కంపెనీకి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మామూలుగా అయితే ఇవి మనం ఎయిర్ ఇండియా బోయింగ్ సీఈఓలు మనం చదువుకోమండి, వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనకి ఒక అగ్రిమెంట్ జరిగింది కాబట్టి దీన్ని చదువుకోవడం జరుగుతుంది. సో ఎయిర్ ఇండియాకి సంబంధించి మనం విల్సన్ క్యాంప్ బెల్ అనే వ్యక్తి సీఈఓగా ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఎయిర్ బస్సుకు సంబంధించి గిలామ్ ఫారే అనే వ్యక్తి సీఈఓగా ఉండడం జరిగింది. అదేవిధంగా బోయింగ్ కంపెనీకి సంబంధించి డేవ్ కౌల్హాన్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. డేవ్ కౌల్హాన్ అనే వ్యక్తి సీఈఓగా ఉండడం జరిగింది, ఇవి బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి టాటా కంపెనీకి చైర్మన్గా ఎవరున్నారంటే చంద్రశేఖరన్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అదేవిధంగా మీ అందరికీ తెలిసే ఉంటుందండి, G20లో భాగంగా B20 అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అంటే బిజినెస్ని ప్రమోట్ చేయటం కోసము ఈ యొక్క అన్ని కంపెనీస్ కలిపి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాయి, అతను కూడా చంద్రశేఖరన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి చంద్రశేఖరన్ అనే వ్యక్తి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చంద్రశేఖరన్ అని చెప్పేసి ఇతను టాటాకి చైర్మన్గా ఉండడం జరిగింది. సో మనకి B20 అని చెప్పేసి G20 లాగే B20 బిజినెస్ 20 అని చెప్పేసి G20లో భాగంగానే బిజినెస్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎటువంటి పెట్టుబడులు రావాలి అని చెప్పేసి సో దానికి సంబంధించి ఒక కమిటీకి హెడ్గా కూడా మనకి చంద్రశేఖరన్ అనే వ్యక్తి ఉన్నాడు, గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కాకుండా మనకి ఇంకొక MOU కూడా జరిగిందండి. సో అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 2022కు సంబంధించి అక్టోబర్లో ఒక MOU జరిగిందండి. సో అది మనం చూసినట్లయితే గుజరాత్లోని వడోదరాలో మనకి ఏదైతే మనకి బోయింగ్కి సంబంధించి ఈ యొక్క ఎయిర్ బస్కి సంబంధించి దీనికి సంబంధించిందండి. సో మనకి ఎయిర్ బస్ అండ్ టాటా వరల్డ్ అండి, ఇద్దరు కలిసి మనకి మీరు చదువుకునే ఉంటారండి. సో మనకి C-295 రవాణా విమానాలను తయారు చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. 2022 అక్టోబర్లో మోడీ గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ యూనిట్కి. ఏంటివి? టాటా వాళ్ళు ప్లస్ ఈ ఎయిర్ బస్ వాళ్ళు అండి. ఈ ఎయిర్ బస్ వాళ్ళు కలిసి C-295 అనే ఒక ట్రాన్స్పోర్ట్ క్యారియర్స్ని అంటే మనకి రవాణా విమానాలని తయారు చేస్తాము అని చెప్పేసి ఒక MOU కుదిరింది. మొత్తం 56 విమానాలను తయారు చేస్తామని, దాంట్లో 16 ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేస్తారని, మిగతా 50 అనేవి టాటా వాళ్ళు తయారు చేస్తారు అని చెప్పేసి కూడా మనం చదువుకోవడం జరిగింది. అది కూడా బాగా గుర్తుంచుకోవాలండి. సో ఈ యొక్క C-295 రవాణా విమానాలు అనేవి ఆవ్రో, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఆవ్రోకి సంబంధించి 748 అనే ఒక రవాణా విమానాల ప్లేస్లోకి ఇవి రాబోతున్నాయని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఆవ్రో 748 రవాణాకు సంబంధించిన విమానాలు ఉంటాయో ఈ విమానాల యొక్క కెపాసిటీ తగ్గిపోయిందండి. సో వీటి యొక్క జీవితకాలం వచ్చి దగ్గర పడింది. సో ఇవి ఇప్పుడు పెద్దగా వర్క్ చేయట్లేదు. సో వీటి ప్లేస్లోకి వీటి స్థానంలోనికి అడ్వాన్స్డ్గా C-295 అని చెప్పేసి మొత్తం 56 రవాణా విమానాలను తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ఆ 56 అనేవి ఈ యొక్క ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేసేస్తారు, మిగతా 50 అనేవి మనకి టాటా వాళ్ళు తయారు చేస్తారు అని చెప్పేసి మేము కరెంట్ అఫైర్స్లో చదువుకోవడం జరిగింది. సో అది కూడా ఇక్కడ గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంపేర్ చేసుకొని చదువుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఈక్వెటోరియల్ గినియాలో మార్క్బర్గ్ వైరస్ అని చెప్పేసి మనకి ప్రధానంగా రావడం జరిగిందండి. సో రాబోయే ఎగ్జామ్లో ఏవైనా వైరసెస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వైరస్ అనేవి రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది కదా, ఫస్ట్ ఏ కంట్రీలోకి వచ్చింది అని చెప్పేసి అడగచ్చు, లేదా రీసెంట్గా ఏ దేశంలోకి వచ్చింది అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. సో బాగా గుర్తుంచుకోవాలండి. మార్క్ వైరస్, మార్క్ జుకర్బర్గ్ అనగానే మీ అందరికీ తెలిసే ఉంటుందండి. మార్క్ జుకర్బర్గ్ అనే మీకు ఫేస్బుక్ గుర్తొస్తారు. ఇక్కడ మనకి మార్క్బర్గ్ వైరస్ అనేది రీసెంట్గా ఏ
దేశంలో వచ్చింది అంటే మనము ఈక్విటోరియల్ గినియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనకి అంతకుముందు కూడా ఇది ఒక ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశం అండి మనకి ఈక్విటోరియల్ గినియా అనేది. సో దాంట్లో పాటుగా అంతకుముందు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ కూడా రావడం జరిగిందండి. సో దాంట్లో మనకి కెన్యా అని చెప్పేసి, అదేవిధంగా అంగోలా అని చెప్పేసి, కాంగో, గినియా అని చెప్పేసి ఈ కంట్రీస్లో వచ్చింది. వాటి యొక్క ఉనికి అయితే ఉంది వెరీ రీసెంట్గా, అంటే ఐ మీన్ నిన్న మనకి ఏదైతే మనకి ఈక్విటోరియల్ గినియాలో రావడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలండి. సో ఈ యొక్క వైరస్ అనేది గబ్బిళాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది అని చెప్పేసి ఒక పరిశోధనలో తేలింది. బాగా గుర్తుంచుకోవాలి. దేని నుంచి వ్యాపిస్తుందంటే గబ్బిళాల నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోండి. దట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో మనకి మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ టు గ్రో బై 9% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2023 అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని నుంచి మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి, ఖచ్చితంగా బిట్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో అని చెప్పేసి ఒకటి జరిగిందండి. ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో అని చెప్పేసి మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్లో మనకి ఈ రోజు నుంచి ప్రారంభమైంది. సో ఈ రోజు నుంచి మనకి ఒక 2 days అండి. సో మనకి 15, 16 తారీఖులో ఒక 2 daysలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఇక్కడ ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతాడు. కోల్కతా బాగా గుర్తుంచుకోవాలి, వెస్ట్ బెంగాల్లో జరిగిందండి. ఎందుకంటే ఈ యొక్క ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో అనేది మనకి గత కొన్ని ప్రీవియస్ పేపర్లో చూసినట్లయితే దీని గురించి బిట్టుపడిందండి. అంటే ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ సంవత్సరం సంబంధించి 2023లో ఎక్కడ జరిగిందంటే వెస్ట్ బెంగాల్ కోల్కతా గుర్తుంచుకోవాలి. ఇండియా ఇంటర్నేషనల్ సో మనకి సీ ఫుడ్ కాన్ఫరెన్స్ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ కోల్కతా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది ఏంటి అంటే మనకి 2021-22 నుంచి కంపేర్ చేసుకుంటే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క సముద్ర ఉత్పత్తులు అనేది బాగా పెరగడం జరిగింది అని చెప్పి చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే 2021-22లో మనకి ఏదైతే మనకి సముద్రానికి సంబంధించిన ఏదైతే మెరైన్ ప్రొడక్ట్స్ యొక్క ఉత్పత్తి అంటే మనకి ఎగుమతులు ఏవైతే ఉంటాయో అవి దగ్గరగా మనకి $7.76 బిలియన్ ఉండేదండి. సో మీ అందరికీ తెలిసింది మెరైన్ ఉత్పత్తులను కానీ ఫిషెస్ కానివ్వండి, లేకపోతే రొయ్యలు, పీతలు, సో ఇలాంటివి దీనికి సంబంధించినటువంటి మెరైన్ ప్రొడక్ట్స్ మొత్తం ఎగుమతులు అనేవి మన దేశం నుంచి వేరే దేశానికి ఎగుమతి చేస్తున్నవి, ఇలాంటి వాటిని మనం మెరైన్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అంటాము. సో వీటి యొక్క గ్రోత్ రేట్ అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో అంతకుముందు ఎగుమతులు ఎంత ఉండేవట 2021-22లో $7.76 బిలియన్ ఉండేది. సో అది 2022-23 నాటికి $8.47 బిలియన్ పెరగడం జరిగిందండి. సో వాటి యొక్క ఉత్పత్తులు అనేవి ఎగుమతులు అనేవి బాగా పెరిగినాయి. సో ఎంత పెరిగినాయంటే 9% పెరిగిందండి. సో ఖచ్చితంగా ఈ ఫిగర్స్ మనం రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా కష్టంగా అడగాలంటే అడగడానికి పాసిబిలిటీ ఉందండి. సో అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పిఎం మత్స్య సంపద యోజన కానివ్వండి, సో ఇలాంటి స్కీమ్స్ అనేవి బ్యాక్ బోన్గా ఉంటున్నాయని చెప్పి చెప్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అదేవిధంగా ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో అని చెప్పేసి కూడా అంటాము దీన్ని. సో దీన్ని ఏదైతే మనకి ఈ యొక్క సముద్రానికి సంబంధించిన ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయడానికి ఒక ఏజెన్సీస్ ఉంటాయండి. సో ఆ ఏజెన్సీని మనము MPEDA అని చెప్పేసి అంటాము. సో దీనికి అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలి. అబ్రివేషన్ వెరీ ఇంపార్టెంట్, MPEDA. సో భారతదేశంలో సముద్రయానికి సంబంధించిన మెరైన్ ప్రొడక్ట్స్ని ఏదైతే మనకి ప్రమోట్ చేయడానికి క్రింద ఇచ్చిన ఏ ఆప్షన్లో ఏ సంస్థ పనిచేస్తుంది అని చెప్పేసి అడగచ్చు. మనము MPEDA అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దాన్నే మనం అబ్రివేషన్లో పూర్తిగా చెప్పాలంటే మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. వెరీ ఇంపార్టెంట్, మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి, అదేవిధంగా SEAI అని చెప్పేసి కూడా వీళ్ళ భాగస్వామ్యం కూడా మనకి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో మనకి భారతదేశానికి సంబంధించిన మెరైన్ ప్రొడక్ట్స్ అనేవి ఎగుమతులు అవుతున్నాయి. సో వాటికి బ్యాక్ బోన్గా ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం సంబంధించి ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ సంబంధించి ఈ యొక్క సీ ఫుడ్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది అంటే మనం సీ ఫుడ్ షో ఎక్కడ జరిగిపోతుంది అంటే సో ఇప్పుడేనండి ఈరోజు ప్లస్ రేపు 2 days అనేది జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కోల్కతా వెస్ట్ బెంగాల్ గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క మెరైన్ ప్రొడక్ట్స్కి సంబంధించి మన ఈ యొక్క సముద్ర ఉత్పత్తులు ఈ యొక్క మెరైన్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా మనం ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నామని ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువగా మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి, అమెరికాకి చేస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ అనేది చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ అమెరికా,
నెక్స్ట్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన భారతదేశం నుంచి మనము ఫార్మాసిటికల్ అంటే మనం మెడిసిన్ తయారు చేసి ఎక్కువగా ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దట్ ఈజ్ ఆల్సో యూఎస్ఏ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ట్రేడ్ పార్ట్నర్ కూడా యూఎస్ఏ పెద్ద భాగస్వామ్యంగా ఉందని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీ ర్యాంక్స్ సెకండ్ ఇన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు ది గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ సౌత్ ఇండియా. సో మనకి ఏదైతే మనకి సౌత్ ఇండియాలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నటువంటి స్కూల్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పి చెప్తున్నారండి. సో మనకి 24.25% ఆఫ్ ది టోటల్ 10.22 lakh గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అంటే మొత్తం ప్రభుత్వ గవర్నమెంట్, సో మనకి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి మొత్తం 10.22 lakhs అంటే 10,20,000 స్కూల్స్ ఉంటే దాంట్లో ఇంటర్నెట్ సదుపాయము కలిగి ఉన్నటువంటి మొత్తము పాఠశాలలు ఎంత పర్సెంటేజ్ అంట 24.25%గా ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి. సో దాంట్లో మనకి ఫస్ట్ ప్లేస్ అనేది కేరళ ఉండడం జరిగింది. సో మనకి కేరళ అండి. సో మనకి కేరళ ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగిందండి. సో మనకి మన ఆంధ్రప్రదేశ్ ఉండడం సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ఓవరాల్గా ఇక్కడ మనం ఫ్లో చార్ట్ చూసినట్లయితే సో హయ్యెస్ట్గా మనకి మొత్తము ఓవరాల్గా ఇండియాలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న మొత్తము గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసరికి 24.18 అని చెప్పేసి సో 24.15% అండి. సో ఇది 15%, సో సారీ 24.15% అండి. సో దీంట్లో మనకి ఫస్ట్ ప్లేస్ అనేది కేరళ అని చెప్పాము. సో ఈ యొక్క కేరళలో మనకి 94.57% యాక్సెస్ ఉందండి ఇంటర్నెట్. సో ఆల్మోస్ట్గా 95% దాకా ఉంది. సో ఆ నెక్స్ట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో 45% అనేది యాక్సెస్గా ఉంది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి తమిళనాడు అయితే మాత్రం 24.68% యాక్సెస్ ఉంది. సో ఆ తర్వాత మనకి కర్ణాటక 10.68% యాక్సెస్ ఉంది. సో ఆ తర్వాత మనకి తెలంగాణ అనేది 9.23 అనేది యాక్సెస్గా ఉందండి. సో ఏదైతే మనకి చండీగఢ్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి 100% యాక్సెస్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారండి. బాగా గుర్తుంచుకోవాలి. సో మనకి ఢిల్లీ ఒకటి, అదేవిధంగా చండీగఢ్ ఒకటి, సో అదేవిధంగా పుదుచ్చేరి కానీ 100% ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళకి ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి 45% ఉంది అని చెప్పి చెప్తున్నారు, అంత యాక్సెస్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటర్నెట్ అంటే సో అదేవిధంగా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో ఈ యొక్క గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ని మనం తీసుకున్నట్లయితే 53.1% అనేది మనకి ఇంటర్నెట్ సదుపాయం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ స్కూల్స్ అండి. సో మనకి ప్రైవేట్ సెక్టార్స్ సంబంధించిన అయితే మాత్రము మనకి 59.6% అనేది యాక్సెస్గా ఉంది అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. సో ఎవరి ప్రకారం అని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి వీళ్ళ ప్రకారం అండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తూ ఉంటుంది. సో వీళ్ళ యొక్క డేటా ప్రకారము ఈ యొక్క రిపోర్ట్స్ రావడం జరిగింది, బాగా గుర్తుంచుకోవాలి. సో ఇంత పెద్దది మనకు గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి సో కొన్ని పొడిగా గుర్తుంచుకోండి పదాలు. సో మనకి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ అండి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లస్. సో ఈ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఎడ్యుకేషనల్ ప్లస్. సో ఇది మీకు గుర్తుంచుకోపోయినా స్కూల్ ఎడ్యుకేషన్, సో లిటరసీ డిపార్ట్మెంట్. సో ఇది గుర్తుంచుకోపోయినా ఆటోమేటిక్గా మనం చదివేటప్పుడు ఫ్లోలో వచ్చేస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్. బట్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఈ రెండు పదాలు గుర్తుంచుకోండి. సో లాంగ్ టర్మ్లో మీకు చదివేటప్పుడు కింద ఆప్షన్స్ ఉంటాయిగా, స్ట్రైక్ అయిపోతుంది, గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరి ప్రకారం అని. సో అదేవిధంగా మనము సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది, గుర్తుంచుకోవాలి. సో ఖచ్చితంగా ఇలాంటివి రేపు కాన్సెప్ట్గా మీకు రాబోతున్నాయి మెయిన్స్ ఎగ్జామ్లో. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే తమిళనాడు అన్విల్స్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఒక కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో ఎలక్ట్రిక్ వెహికల్ సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి. సో 2070 కల్లా మనము 0 ఉద్గారాలను తగ్గించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నామండి. సో దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటితో కాకుండా ఏవైతే మనకి ఎలక్ట్రికల్ వెహికల్ కానివ్వండి, సోలార్తో కానివ్వండి, విండ్తో కానివ్వండి, హైడ్రో
పవర్తో కానివ్వండి, బయోమాస్తో కానివ్వండి, సో వీటి ద్వారానే మనం ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉన్నాము దీనికి సంబంధించి. సో ఇవి మనం చూసినట్లయితే తమిళనాడు గవర్నమెంట్ అనేది మనకి తమిళనాడు ఎలక్ట్రికల్ వెహికల్ సో పాలసీ 2023 అని చెప్పేసి ఒక పాలసీని తీసుకొచ్చాయి. సో దీంట్లో భాగంగా చూస్తే మనకి తమిళనాడు ఏదైతే మనకి సీఎంగా ఉన్నారో స్టాలిన్ గారు ఈ యొక్క పాలసీకి సంబంధించి కొంత డేటాని ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పాలసీ అనేది తమిళనాడు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2023 అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో దీని యొక్క దగ్గరగా ఈ యొక్క పాలసీలో వాళ్ళు చెప్పడం ఏంటంటే 50,000 కోట్లు అండి. సో మనకి 50,000 కోట్లు ఇన్వెస్టులు వస్తాయి ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్లో ఈ యొక్క పాలసీ ప్రకారం అని చెప్పి చెప్తున్నారండి. సో 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా తీసుకురావడమే లక్ష్యం అని చెప్పేసి పెట్టుకున్నారు. సో అదేవిధంగా మొత్తం ఉద్యోగాలు 1.5 lakh న్యూ జాబ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము దీని ద్వారా అని చెప్పేసి మనకి స్టాలిన్ గారు చెప్పడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ని తయారు చేసే కొన్ని కంపెనీస్ ఉంటాయో వాటికి మేము ఇన్సెంటివ్స్ అంటే మనము సబ్సిడీ అని చెప్పేసి ఇస్తామండి. సో అలా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో మనకి 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ సో మనకి వీటిని బేస్ చేసుకొని మనం మినిమం 30,000 అని చెప్పేసి సో మినిమం 30,000 అని చెప్పేసి మ్యాక్సిమం 10 lakhs వరకు మేము సబ్సిడీ ఇస్తాము అని చెప్పేసి మనకి స్టాలిన్ గారు ప్రకటించడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఉపయోగపడతాయి. సో మరి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా 2023లో ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది మనకి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది అని అడుగుతాడు. దట్ ఈస్ తమిళనాడు. సో ఈ తమిళనాడుకి సంబంధించి కింది వాటిలో సరి కాని ఏది సరి అయిన అంశం ఏది అని అడిగితే మనము మొత్తం తమిళనాడు ఏదైతే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2023 సో దీంట్లో భాగంగా మొత్తము 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క స్టాలిన్ గారు సంకల్పించారు. దాంట్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 1.5 lakh ఉద్యోగాలు కొత్త న్యూ జాబ్స్ వస్తాయని చెప్పేసి సో దీంట్లో భాగంగా మేము ఏవైతే ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి కంపెనీస్ ఇక్కడ మనము ఏదైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇక్కడ మనం పెడితే అంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది సబ్సిడీ ఇస్తుందట. మినిమం 30,000 ఇస్తుంది, మ్యాక్సిమం 10 lakhs వరకు సబ్సిడీ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ తమిళనాడులో ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చర్ పెట్టారు అంటే సో వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అయిందనుకోండి అక్కడ మ్యానుఫ్యాక్చర్ పెట్టడానికి. సో దాంట్లో ఆ 1,00,000 రూపాయల్లో కొంత సబ్సిడీ ఒకవేళ 20,000 అలా ఇస్తాము అంటే మినిమం 30,000 అండి ఎగ్జాంపుల్ చెప్పాను. సో అలా ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పేసి మనకి తమిళనాడు సీఎం చెప్పడం జరుగుతుంది. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మయన్మార్స్ మిలిటరీ రూలర్స్ టు లెట్ పీపుల్ లాయల్ టు నేషన్ క్యారీ గన్స్ అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఏదైతే మయన్మార్ సో మీ అందరికీ తెలిసే ఉందండి ఆంగ్ సాంగ్ సూకీ అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది. సో ఆమెను దించేసి అక్కడ మిలిటరీ పరిపాలన సాగుతూ ఉందండి. సో దాంట్లో భాగంగా అక్కడ ఏదైతే మనకి ప్రభుత్వం ఉంటుందో ఆ మిలిటరీకి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటే కొంత విధేయతగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, రిటైర్డ్ అయినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ కానివ్వండి, సో జాబులు చేసేవాళ్ళు కానివ్వండి, సో అక్కడ గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్న వాళ్ళకి లైసెన్స్డ్ గన్స్ ఇస్తాము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సరే మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రింద ఇచ్చిన ఏ దేశము రీసెంట్గా వాళ్ళ యొక్క పౌరులకు ఈ యొక్క గన్ లైసెన్స్ని ఇచ్చింది అని చెప్పేసి అడగొచ్చు. మయన్మార్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ వచ్చే ప్రతి బిట్టు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. సో ఇక్కడ మయన్మార్స్ మిలిటరీ రూలర్స్ టు లెట్ పీపుల్ లాయల్ టు నేషన్ క్యారీ గన్స్ అంటే మనకి ఏదైతే మనకి లాయల్ విధేయతగా అంటే దేశానికి విధేయతగా దేశం మీద ఎక్కువ ప్రేమ ఉన్న వ్యక్తులకు ఉంటారో వాళ్ళకి గన్స్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో ఈ గన్స్ అనేవి లోకల్ అథారిటీస్ పర్మిషన్ కూడా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ మయన్మార్ అనగానే మనము పాత పేరు బర్మా అని చెప్పేసి పిలుస్తామండి, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనము మయన్మార్ అనేది ఒక ఆమె గుర్తొస్తే మనం ఆంగ్ సాంగ్ సూకీ అండి. సో మనకి ఆంగ్ సాన్ సూకీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈమె సో అంతకుముందు ఉండేదండి. సో ఈమెని కొన్ని లేనిపోయిన కేసులు పెట్టి ఈ మీద దగ్గరగా 15 నుంచి 20 సంవత్సరాలకు జైలు శిక్ష విధించి ఆమెను గృహ నిర్బంధం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈమెకి నోబెల్ పీస్ ఎప్పుడు వచ్చింది అంటే 1991లో వచ్చిందండి. నోబెల్ అనేది పీస్ ప్రైజ్ ఆమెకి 1991లో రావడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో ఈమె డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన ఆమె అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. చాలా ఎగ్జామ్లో కూడా ఆంగ్ సాంగ్ సూకీ ఏ దేశానికి సంబంధించిన ఆమె అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఆమెకు నోబెల్ ప్రైజ్
ప్రైజ్ ఎప్పుడు వచ్చిందని అడిగిన సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. రీసెంట్గా మరోసారి ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే అక్కడ మనకి గన్ ఏదైతే మనకి ఈ లైసెన్స్ తీసుకున్నటువంటి గన్స్ ప్రతి ఒక్క పౌరులకి ఇస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల న్యూస్లోకి వచ్చింది, గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ యొక్క న్యూస్ ఉన్నాయో ఇవన్నీ మీరు వీడియో రూపంలో పాస్ చేసుకొని సొంత నోట్స్ రాసి చేసుకోండి. మీకు ప్రతిసారి చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.